హాయ్ అండి. ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ గుడి వచ్చేసి సాయిబాబా గుడి అండి. ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే దీన్ని బొమ్మల గుడి అని కూడా అంటారు. ఇదిగోండి ఈ గుడి పైన అన్ని కూడాను బొమ్మలు ఉంటాయండి. అందుకని దీన్ని బొమ్మల గుడి అని అంటారు. ఈ గుడిలోని బాబా గారి విగ్రహం ఒక ప్రత్యేకత అండి. ఇలాంటి విగ్రహం నేనైతే ఎక్కడా చూడలేదు. సాయిబాబా విగ్రహంతో పాటు ఇక్కడ అనేక దేవతామూర్తుల విగ్రహాలు కూడా ఉన్నాయండి. ముందుగా వెనకాతల వెంకటేశ్వర స్వామి ఫోటో పెద్దగా వచ్చి ఎదర లక్ష్మీదేవి విగ్రహం చూడడానికి చాలా బాగుందండి. సీతా రామ లక్ష్మణ్ తో పాటు ఆంజనేయ స్వామిని కూడా ఇక్కడ దర్శించుకుంటాము. ఇదిగోండి నల్లరాతి సాయిబాబా విగ్రహం అండి. నేనైతే చాలా సాయిబాబా గుళ్ళకి వెళ్ళాను కానీ నల్లరాతి సాయిబాబా విగ్రహాన్ని మటుకి ఇక్కడే చూస్తున్నానండి. ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా బాగుందండి. బాబా గారి విగ్రహం కలగా నిండుగా బాబా గారు మనకి దర్శనమిస్తారు ఇక్కడ. ఈ గుడి పాత గుడి కూడానండి. 1930లోని ఈ గుడిని స్థాపించారు. ఈ గుడికి పక్కనే రంగనాథ స్వామిని కూడా మనం దర్శించుకోవచ్చండి. ఇంతకీ ఈ గుడి ఎక్కడ ఉందంటే ఏలూరు వంటంలో పడవర వీధిలోని బొమ్మల గుడి అంటే ఎవరైనా చెప్తారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.